హలో ఎవ్రీవన్! వెల్కమ్ బ్యాక్ టు ఎల్ఎన్ఏ లైఫ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా! సో, ఆల్రెడీ మీరు టైటిల్ అండ్ థంబ్‌నెయిల్ చూసారు కాబట్టి మీకు అర్థమైపోయే ఉంటుంది. మేము బార్బిక్యూ నేషన్‌కి వెళ్ళామని. మేము 3 పీపుల్ వెళ్ళామండి మా బాబు కాకుండా. సో, మాకు ఎంతయింది? ఇది వర్తా కాదా? ఐటెమ్స్ ఎలా ఉన్నాయి? ఇవన్నీ కూడా మీకు డీటెయిల్డ్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అట్ ద సేమ్ టైమ్ మేము వెళ్ళినప్పుడు ఏమేమి ఐటెమ్స్ పెట్టారో సో, మాక్సిమం అవే ఉంటాయండి. పెద్ద చేంజ్ ఉండదు. 1, 2% చేంజ్ ఉంటుందంతే. అన్నీ కూడా నేను మాక్సిమం వీడియోలో రికార్డ్ కూడా చేశాను. సో, ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. డెఫినెట్‌గా మీకు ఈ వీడియో నచ్చుతుంది. సో, మేము వెళ్ళింది క్రిస్మస్ టైంలో కాబట్టి కొంచెం స్టార్టింగ్‌లో క్రిస్మస్ థీమ్ తోటి అలా డెకరేట్ లాగా చేశారన్నమాట. సో, ఇక్కడ మనకి ఇలా అమ్యూనిటీస్ అంటే ఎక్కడైతే కూర్చుంటామో అలాంటి ప్లేసెస్‌లో ఎండ్‌లెస్ స్టార్టర్స్ అలా కొంచెం వాళ్ళ వాళ్ళ బఫేని థీమ్‌ని సెట్ అయ్యేలాగా వాళ్ళు అలా కోట్స్ పెట్టుకున్నారు. సో, చాలామందికి బార్బిక్యూ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. త్రీ వీస్ బార్బిక్యూ నేషన్ ఇలా చాలానే ఉన్నాయి కదా! బార్బిక్యూ హోలిక్ అలాగా. తెలియని వాళ్ళ కోసం ఏంటంటే, ఇవి ఈ నాన్ వెజ్ అవ్వచ్చు, వెజ్ అవ్వచ్చు ఇవన్నీ కూడాను ఒక హాఫ్ కుక్ అయిన తర్వాత ఇక్కడికి తీసుకొచ్చి మీరు చూస్తున్నారు కదా! అవి బొగ్గులండి కోలు. దాని మీద పెడతారు. అది గ్రిల్ అదంతా నీట్‌గా కుక్ అయిన తర్వాత మనం లైవ్‌లో తింటాము. జనరల్‌గా వీళ్ళ మెయిన్ థీమే అది. అండ్ ఇదేమీ లిమిటెడ్ కాదు. ఏదో ఒక వన్ సెట్ అని కాదు. మనం ఎంతవరకు తినగలుగుతామో అంతవరకు అన్‌లిమిటెడు. అండ్ అందులో కూడా మనకి ఏమి కావాలో అవి రిపీటెడ్‌గా కూడా తెప్పించుకోవచ్చు. ఇక్కడ మీరు వీడియోలో చూస్తే ఆ గ్రిల్ మీదున్నవి చికెను, మటను, ప్రాను అండ్ ఫిష్. అండ్ ఇన్ ప్యారలల్‌గా మనకి అదర్ స్టార్టర్స్ కూడా తీసుకొస్తూ ఉంటారనమాట. సో, మేము నాన్ వెజ్ తీసుకున్నాం కాబట్టి అందులో వెజ్ కూడా ఇంక్లూడ్ చేస్తారు. ఈ గ్రిల్ మీద ఇంకా మనకి మష్రూమ్, పన్నీరు, పైనాపిల్ ఫ్రూట్, వాటర్‌మెలన్ ఫ్రూట్స్ ఇవి కూడా అంటే మన టేస్ట్‌కి తగ్గట్టుగా గ్రిల్స్ అన్నీ పెడతారు. అండ్ చికెన్ జాయింట్స్ చూస్తున్నారు కదా! పొటాటో, హరాబరా కబాబ్ అని చెప్పి, క్రిస్పీ కార్న్ ఇలాగా మిక్స్డ్ స్టార్టర్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, ఎవరైతే బాగా నాన్ వెజ్ ఇష్టపడతారో, ఫుడ్ కొంచెం బాగా తినగలుగుతారో, వాళ్ళకైతే గనక ఇది చాలా బెస్ట్ అండి. ఇంకా అక్కడ మనకి డిఫరెంట్ డిఫరెంట్ కౌంటర్స్ కూడా ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే చిల్లీ చికెను, పన్నీర్‌వి ఆ కౌంటర్సు, చాట్ కౌంటరు. సో, నేనేంటంటే అన్ని పూరీలు 1 అంటే లైక్ టేస్ట్ కోసం తీసుకున్నాను. మేము ముగ్గురం కాబట్టి 3 పానీపూరి, సేవ్ పూరి, దహి పూరి, మసాలా పూరి అలాగా అన్ని రకాల పూరీలు కూడాను నేను తీసుకున్నామనమాట. ఇంకా మనకి వేరే డిఫరెంట్ డిఫరెంట్ లైవ్ కౌంటర్స్ కూడా ఉంటాయి. అంటే డిజర్ట్స్ దగ్గర, ఐస్ క్రీమ్స్ దగ్గర గులాబ్ జామును ఇలాంటివన్నీ కూడా లైవ్ కౌంటర్స్ ఉంటాయి. సో, మనం అక్కడికి వెళ్ళి మనకి నచ్చినయి తీసుకోవచ్చు. కొంచెం ఏబీస్‌తో కంపేర్ చేస్తే ఇక్కడ నాకు తక్కువున్నాయి అనిపిస్తది. ఏబీస్‌లో అయితే గనక నాకింకా చాలా కొంచెం ఎక్కువ వెరైటీస్ అనిపిస్తాయి. బట్ టేస్ట్ అయితే నాకు అక్కడ కన్నా ఇక్కడ బావుందనిపిస్తుంది. బట్ ఇంకొక పాయింట్ కూడా ఉంది. ఇక్కడ వీళ్ళు ప్రతీది కూడా వచ్చి అడుగుతారు. మీకు టేస్ట్ నచ్చిందా? నచ్చకపోతే మీ టేస్ట్‌కి తగ్గట్టు చెప్పండి. స్పైస్ ఎక్కువుందా? తక్కువుందా? అని. సో, మనకి నచ్చే వరకు చేస్తారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా సాలడ్స్ లాగా మనకక్కడ కౌంటర్ దగ్గర అంటే మన మెయిన్ మెన్యూ ఉంటుంది గదా! ఫుడ్ ఐటెమ్స్. సో, ఆ గ్రిల్ స్టార్టర్స్‌తో పాటుగా మన జనరల్ ఫుడ్ ఐటెమ్స్ కూడా ఉంటాయండి. దానికి ఇక్కడ ముందు సాలడ్స్ లాగా పెడతారు. సో, మీరు చూస్తున్నారు కదా! పాస్తా, కార్న్, కర్డ్ రైస్, కర్డ్ ఇంకా చాలా ఐటెమ్స్ ఉంటాయి. మనకి ఏది నచ్చితే మనం ఇంకా చెప్పాలి అంటే పాపడ్లు, మన ఆవకాయ పచ్చడి, మిరపకాయలు ఇలా అన్ని రకాలు ఉంటాయండి. నార్మల్ ఉల్లిపాయ, క్యారెట్ ఈ సాలడ్స్ కూడా ఉంటాయి. కర్డ్ రైస్ చూస్తున్నారు కదా! ప్రతీది కూడా అంటే కొంచెం ఇది కాంటినెంటల్ లాగా కాబట్టి అన్ని ట్రెడిషన్స్‌ని మిక్స్ చేస్తూ పెడతారు. మనకి ఏది నచ్చితే అవి తీసుకోవచ్చు. ఇవేమీ కూడా ఓన్లీ సింగిల్‌గా తీసుకోవాలి అలా ఏం లేదు. ఇది కంప్లీట్‌లీ ఈ బార్బిక్యూలో కంప్లీట్‌లీ అన్‌లిమిటెడ్ అండి. అయితే ఓన్లీ ఫుడ్ వరకు మాత్రమే అన్‌లిమిటెడు. బట్ మీరేమన్నా ఏమంటారు డ్రింక్స్ అంటే స్వీట్ లైమ్ సోడా గానీ, లేకపోతే కోక్ గానీ ఇలాంటివి ఏమైనా ట్రై చేయాలంటే అవి అడిషనల్‌గా పే చేయాలి. ఇదొచ్చేటప్పటికి ఫస్ట్ వెజ్ మెన్యూ చూపించబోతున్నాను మీకు ఆ రోజున్నవి. ఆల్మోస్ట్ ఇంతే ఉంటుందండి. జస్ట్ 1 ఆర్ 2 చేంజ్ అవుతాయి. 1 సూప్ ఉంటుంది. మీరు చూసారు కదా! నూడిల్స్, ఇవి కర్రీస్, మంచూరియా ఉంటుంది. కంపల్సరీ నూడిల్స్, మంచూరియా అయితే ఫర్ ష్యూర్ ఉంటాయి. ఈ కోఫ్తా కర్రీస్ అంటారు కదా! అలాంటి కోఫ్తా కర్రీస్, మిక్స్డ్ కర్రీస్ ఉంటాయి. ఒకటేంటంటే ఇలా డిఫరెంట్ రైస్, బగారా రైస్ కానీ అలా ఏమైనా ఒక రైస్, దాల్
అండ్ నార్మల్ ప్లెయిన్ రైస్ అండ్ బిర్యానీ. ఒక వెజ్ బిర్యానీ. ఇది కన్ఫర్మ్‌గా ఉంటుంది. వెజ్ దమ్ బిర్యానీ కానీ ఏదైనా కావచ్చు. సో, ఏంటంటే జనరల్‌గా ఒక నార్మల్ మెన్యూ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ మీరు నాన్ వెజ్ చూపిస్తాను మీకు. నాన్ వెజ్‌లో ఆ రోజు వచ్చేటప్పటికి ఇక్కడ సూప్ చూసారు కదా! చికెన్ సూప్ పెట్టారు. మీరు వీడియోలో చూస్తున్నట్టయితే గనక మటన్ కర్రీ, ఇంకా ఫిష్ కర్రీ అన్నీ పెడతారండి. సో, రకరకాలు ఒక్కొక్క రోజు అంటే మటను, చికెన్ ఇవన్నీ కామను. ఇది ఫిష్ కర్రీ. ఈ ఫిష్ కర్రీ చూడ్డానికి బావుంది. యాక్చువల్లీ నేను నాన్ వెజ్‌లో బయట చికెన్ తప్ప ఏమి తినను. సో, ఇవన్నీ నేను టేస్ట్ చేయలేదు. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండు టేస్ట్ చేశారు. సో, చూసారు కదా! ఎంత బావున్నాయో. చూడ్డానికైతే బావున్నాయి. బట్ టేస్ట్ చేయలేము కదా మనం. ఇదొచ్చేటప్పటికి దమ్ బిర్యానీ. ఐ థింక్ ఇది మటన్ దమ్ బిర్యానీ అనుకుంటా. సో, ఇలా జనరల్‌గా మెన్యూ ఉంటుంది. అలాంగ్ విత్ డెజర్ట్స్. డెజర్ట్స్ కూడా నేను కవర్ చేశాను. మీకు ఎండ్‌లో చూపిస్తాను. ఇవి మాకు ఏంటి ప్లేట్స్ ఇలా ఉన్నాయనుకోకండి. చిన్న పిల్లలున్న వాళ్ళు కనెక్ట్ అవుతారు. సో, వాళ్ళేం తింటారో మనకి తెలీదు. మోస్ట్‌లీ వాళ్ళకి ఫ్రూట్స్ మనం ప్రిఫర్ చేస్తుంటాము. సో, అలా అన్నీ మిక్స్డ్‌గా తీసుకొచ్చానన్నమాట నేను. నెక్స్ట్ వచ్చేటప్పటికి డెజర్ట్స్ కౌంటరు. డెజర్ట్స్ కౌంటర్ జనరల్‌గా ఎలా ఉంటుందంటే, ఈ బార్బిక్యూస్ అన్నీ కూడాను ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేస్ట్రీస్ కానీ, కేక్స్ కానీ, కొంచెం సేమియా పాయసము, గులాబ్ జామును, ఏదైనా హల్వా కానీ, కేసరి గానీ, కొన్ని సెట్ ఆఫ్ ఫ్రూట్స్ ఇలాగ అన్నీ మిక్స్ చేసి పెడతారనమాట. సో, యాక్చువల్లీ చెప్పాలంటే వాళ్ళు 699 వెజ్ బఫే, నాన్ వెజ్ వచ్చి 799, 849 ఇలా చెప్తారు. కానీ ఫైనల్‌గా మనం ఆల్రెడీ ఇంత తింటుంటాం కాబట్టి హాట్‌గా డ్రింక్స్ ఆర్డర్ చేస్తాము. అట్‌లీస్ట్ ఇప్పుడు ముగ్గురం 3 కోక్స్ తీసుకున్నా కానీ ఐ థింక్ 250 ఆర్ ఎంతో చార్జ్ చేస్తారు. అక్కడికే ఒక 750 అలా అయిపోతుంది. సో, మొత్తం కలిపి మా బిల్లు 3400 రూపీస్ అయిందండి ముగ్గురికి. ఈ ఫుడ్‌కి ప్లస్ 3 డ్రింక్స్‌కి. 2 స్వీట్ లైమ్ సోడా, 1 కోక్ ఆర్డర్ చేశాము. మొత్తం 3400. మేము స్విగ్గీ డైనౌట్‌లో ఆర్డర్ చేశాం కాబట్టి ఏదో 200 రూపీస్ ఆఫ్ వచ్చింది. సో, 3200 పే చేశాము. వర్తా అంటే వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ ఒక్కసారి అది కూడా ఫుడ్ శుభ్రంగా తినే వాళ్ళకైతే వర్త్ అండి. బట్ ఎవరైనా ఫ్రీక్వెంట్‌గా రెస్టారెంట్స్‌కెళ్ళే వాళ్ళకి ఏదో ఊరికే టేస్ట్ చేసి వస్తాము అనే వాళ్ళకైతే గనక డెఫినెట్‌గా కాదు. ఎందుకంటే 3000 మోర్ దాన్ 3200 అంటే పర్ హెడ్ వచ్చి 1000 కన్నా ఎక్కువ పడుతుంది. వన్ టైమ్ ఫుడ్‌కి 1000 కన్నా ఎక్కువ అంటే డెఫినెట్‌గా ఫ్రీక్వెంట్‌గా అంటే గనక నాట్ రికమెండెడ్ అనే చెప్తాను. బట్ వన్స్ ఇన్ ఏ లైఫ్ అలా ఒకసారి ట్రై చేయడానికైతే తప్పు లేదు. మనకి కూడా క్రేవింగ్స్ ఉంటాయి కాబట్టి అన్నీ ట్రై చేయడానికి. బట్ ఫుడ్ అయితే బావుంటుందండి. ఫుడ్ బాగోదని నేను చెప్పను. మెయిన్ మెన్యూ అయితే గనక మీరు ఆల్రెడీ చూసారు గదా! ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టేస్టు. నాకిక్కడ అన్నీ నచ్చవు. కొంచెం నూడిల్స్ అలాంటివి నా టేస్ట్‌కి దగ్గరగా ఉండవు. బట్ దాల్ రైస్, కర్డ్ రైస్ వీటిల వరకు ఓకే. కొంతమందికి నచ్చొచ్చు. ఇప్పుడు నాకిక్కడ బిర్యానీ కూడా అంత అనిపించదు. కొంతమందికి నచ్చుతుంది. సో, మెయిన్ మెన్యూ అయితే అలాగా. బట్ స్టార్టర్స్ అయితే గనక మనకు కావాల్సినయి అన్‌లిమిటెడ్ తెచ్చుకోవచ్చు. వీటిలతో పాటుగా మనము పన్నీర్ కానీ, రోటీస్ కానీ, ప్లెయిన్ పరాటాస్ కానీ ఇలాంటివి ఏమైనా కావాలంటే కూడా వాళ్ళకి చెప్తే తీసుకొస్తారు. అవి ఫుడ్‌లో ఇంక్లూడెడే. అడిషనల్‌గా అయితే ఏమీ పే చేయక్కర్లేదు. మనకి ఏది కావాలన్నా వాళ్ళకి చెప్తే మనకు నచ్చినట్టుగా వాళ్ళు డెఫినెట్‌గా చేస్తారు. సో, ఇదండి మా ఎక్స్‌పీరియన్స్. మీకెలా అనిపించిందో చెప్పండి. మీరు ఆల్రెడీ వెళ్ళుంటే మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటో కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం డెఫినెట్‌గా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ కెఫే నిలోఫర్‌ది, ఫ్లెచాజోవి ఇవన్నీ కూడా ఆల్రెడీ పెట్టాను. ఒకసారి వెళ్లి చెక్ చేసేయండి. బాయ్.